నేటి ధ్యానాంశము సత్యము సత్యము సత్యము. యోహాను 17:17 నీ వాక్యమే సత్యము, దేవుని నోటి నుండి వచ్చిన ప్రతి మాట సత్యమే. మనిషి కుమారుడు రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చిన ప్రతి మాట వలన జీవిస్తాడు. ప్రభా, నువ్వు పొందిన దెబ్బల వలన స్వస్థత అని విశ్వాసంతో పలికితే స్వస్థత పొందుకుంటావు. ప్రభా, సమాధానాధిపతిగా ఉండి నన్ను నడిపించమని పలికితే నీ హృదయంలో సమాధానం వెళ్తుంది. ప్రభా, నా దరిద్రమైతే నువ్వు దరిద్రుడిగా జన్మించావని నమ్మకంతో పలికినట్లయితే ధనవంతుడిగా మారుస్తాడు. రెండవ సత్యము, వాక్యమందు నిలిచిన వారైతే సత్యము గ్రహిస్తారు. సత్యం మిమ్మల్ని సర్వస్వాతంత్రానికి నడిపిస్తున్నాడు. నీ శిల రక్తంతో నన్ను కడిగిని శుద్ధించేయని ప్రార్థిస్తే, విశ్వాసంతో ప్రార్థిస్తే చనిపోయిన బ్రతుకుతావు. రెండో రాకల పునరుద్ధాన శక్తితో నింపబడతావు. మూడవ సత్యము, అపవాది ఈ లోక రాజ్యాలు వాటి మహిమలు చూపించి సాగలపడమంటుంది. ఏసునామంలో సాగలపడి బాప్తిసం తీసుకున్నట్లయితే సత్యం మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. ఆత్మ పాతాళంలో నుంచి పరలోకానికి వెళుతుంది. కాబట్టి సత్యము యేసుక్రీస్తు ప్రభువును విశ్వసిస్తే